కూర్చోలేకపోతున్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్. ఈ కార్యక్రమాలు ఇట్లాంటివి ఉంటాయేమో నాకు తెలీదు, కానీ కొంచెం బెటర్ ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి. అగైన్ సారీ టు ఆల్ చిల్డ్రన్. కానీ ఒక 10 నిమిషాల్లో నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ మే హెల్ప్ యూ. మీకు కొంత ఉపయోగపడతాయని ఆశిస్తూ మొదలు పెడుతున్నాను. ముఖ్యమైనది ఏంటంటే, మేము చిన్నప్పుడు జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరీయసి, ఇది సినిమాల్లో ఎన్టీ రామారావు సినిమాలో పాటలు కూడా ఉంటుంది. ఇది చూసినప్పుడు ఏమనుకునేవాళ్ళమంటే ఇది ఒక పాట, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది అనుకున్నాం. మీనింగ్, అర్థం, తాత్పర్యం అలా తీసుకుంటాం. కానీ దాని భావాన్ని ఎప్పుడైతే నువ్వు స్పృశిస్తావో నీకు అప్పుడు అర్థమవుతుంది ఏమిటి జన్మభూమి, ఎందుకు ఇది స్వర్గము, తల్లి తండ్రి కంటే ముఖ్యం ఎందుకైతుందంటే తల్లి జన్మనిస్తుంది, తల్లి తండ్రి మనకు జన్మనిస్తారు. ఇచ్చిన తర్వాత నీ యొక్క ప్రతి స్టెప్ లో కూడా, అంటే ప్రతి మూవ్, చిన్నప్పుడు నీకు ఆడడానికి ఈ జన్మనిచ్చిన భూమి నీకు ఆడడానికి ఒక పిల్లల్ని, అంటే ఫ్రెండ్స్ని ఇస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎదిగే కొద్దీ ప్రతి విషయంలో కూడా సర్టన్ ఏజ్ వరకు, నేనైతే ఇక్కడ 10th క్లాస్ వరకు ఉన్నాను కదా, 10th స్టాండర్డ్ వరకు నాకు ప్రతిదీ ఈ తల్లి ఇచ్చింది. మా అమ్మ నాన్న ఇచ్చారు నాకు. మా అమ్మ నాన్నతో పాటు మా అమ్మ నాన్నకే కాకుండా అందరికీ ఎవరిస్తున్నారు ఈ ఎకో సిస్టమ్, ఈ సొసైటీని, ఈ జన్మనిచ్చిన తల్లి. అందుకు దాన్ని మనము ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు అవును నేను పెద్దగా అయిపోయాను, పెరిగిపోయాను, ఇంకా నాకు దీంతో ఏం పని అంటే అలాగే అనిపిస్తుంది. మనము జీవితంలో ఒక సైకిల్ ఉంటుంది. సైకిల్లో పైకి వెళ్లే వరకు ఏది కనపడదు, తర్వాత దిగేటప్పుడు ప్రతిదీ ఇక్కడ గుచ్చుకుంటుంది. మీకు అర్థమైందా? అందుకోసం అని చెప్పి మన నడవడిక చాలా ముఖ్యం. మన నడవడిక అనేది మాకు చిన్నగా ఉన్నప్పుడు మా టీచర్లు ఎంత బాగా చెప్పారంటే, మేము మా టీచర్లకు ఎదురు నడిచేవాళ్ళం కాదు. ఇందులో గొప్పతనం ఏముంది అంటే, ఒక ఉన్నతమైన వ్యక్తి వస్తుంటే ఆయన వెళ్లే వరకు మేము నిలబడి తరువాత ముందుకు వెళ్లేవాళ్ళం. ఇట్లాంటి సొసైటీలో మేము పుట్టి పెరగడం వల్ల ఈ రోజు మేము ఎక్కడెక్కడో ఉంటున్నా కూడా మాకు ఈ సొసైటీ అంటే అంత, ఎందుకంటే ఇప్పుడు నేను వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో మాకు ఎన్నో వ్యవహారాలు ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వెన్ కంపేర్ విత్ అర్బన్ కిడ్స్, అంటే ఇప్పుడు ఒక నగరాలు